ఓం శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈ రోజు 2024వ సంవత్సరం డిసెంబర్ మాసం 13వ తేదీ అనగా శుక్రవారం నాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ క్రోధినామ సంవత్సరము మార్గశిర మాసము హేమంత ఋతువు దక్షిణాయనము శుక్లపక్షము తిథి త్రయోదశి డిసెంబర్ 12వ తేదీ అనగా గురువారం నాడు రాత్రి 10:26 నుండి డిసెంబర్ 13వ తేదీ అనగా శుక్రవారం నాడు సాయంత్రం 7:40 వరకు. తదుపరి తిథి శుక్లపక్షం చతుర్దశి డిసెంబర్ 13వ తేదీ అనగా శుక్రవారం నాడు సాయంత్రం 7:40 నుండి డిసెంబర్ 14వ తేదీ అనగా శనివారం నాడు సాయంత్రం 4:58 వరకు. నక్షత్రం భరణి డిసెంబర్ 12వ తేదీ అనగా గురువారం నాడు ఉదయం 9:52 నుండి డిసెంబర్ 13వ తేదీ అనగా శుక్రవారం నాడు ఉదయం 7:50 వరకు. తదుపరి నక్షత్రం కృతిక డిసెంబర్ 13వ తేదీ అనగా శుక్రవారం నాడు ఉదయం 7:50 నుండి డిసెంబర్ 14వ తేదీ అనగా శనివారం నాడు తెల్లవారుజామున 5:47 వరకు. తదుపరి నక్షత్రం రోహిణి డిసెంబర్ 14వ తేదీ అనగా శనివారం నాడు తెల్లవారుజామున 5:47 నుండి తెల్లవారితే 15వ తేదీ అనగా 3:54 వరకు. కరణం కౌలవ డిసెంబర్ 12వ తేదీ అనగా గురువారం నాడు రాత్రి 10:26 నుండి డిసెంబర్ 13వ తేదీ అనగా శుక్రవారం నాడు ఉదయం 9:03 వరకు. తైతుల డిసెంబర్ 13వ తేదీ అనగా శుక్రవారం నాడు ఉదయం 9:03 నుండి అదే రోజు సాయంత్రం 7:40 వరకు. గరజి డిసెంబర్ 13వ తేదీ అనగా శుక్రవారం నాడు సాయంత్రం 7:40 నుండి డిసెంబర్ 14వ తేదీ అనగా శనివారం నాడు ఉదయం 6:18 వరకు. పణజి డిసెంబర్ 14వ తేదీ అనగా శనివారం నాడు ఉదయం 6:18 నుండి అదే రోజు సాయంత్రం 4:59 వరకు. వారము శుక్రవారము. సూర్యోదయం ఉదయం 6:41 సూర్యాస్తమయము సాయంత్రం 5:39. చంద్రోదయం డిసెంబర్ 13వ తేదీ అనగా శుక్రవారం నాడు మధ్యాహ్నం 3:45 చంద్రాస్తమయము డిసెంబర్ 14వ తేదీ అనగా శనివారం నాడు తెల్లవారుజామున 5:21. రాహుకాలం ఉదయం 10:48 నుండి మధ్యాహ్నం 12:10 వరకు. యమగంట కాలము మధ్యాహ్నం 2:54 నుండి సాయంత్రం 4:17 వరకు. గుళికా సమయము ఉదయం 8:03 నుండి ఉదయం 9:25 వరకు. దుర్ముహూర్తము ఉదయం 8:53 నుండి ఉదయం 9:36 వరకు. తదుపరి మధ్యాహ్నం 12:32 నుండి మధ్యాహ్నం 1:16 వరకు. వర్జ్యము సాయంత్రం 6:49 నుండి రాత్రి 8:17 వరకు. అభిజిత్ ముహూర్తాలు ఉదయం 11:48 నుండి మధ్యాహ్నం 12:32 వరకు. అమృతకాలము తెల్లవారుజామున 3:35 నుండి 5:03 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 5:05 నుండి 5:53. సూర్యరాశి వృశ్చిక రాశి అనగా వృశ్చిక రాశిలో సూర్యుడు జన్మరాశి వృషభ రాశిలోకి ప్రవేశించే ముందు చంద్రుడు డిసెంబర్ 13వ తేదీ అనగా శుక్రవారం నాడు మధ్యాహ్నం 1:19 వరకు మేషరాశి ద్వారా ప్రయాణిస్తారు. దిశాశూలం పశ్చిమ. ఇవండి వాటి పంచాంగం వివరాలు. ఇప్పుడు వృషభ రాశి వారి రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం. వృషభ రాశి స్త్రీ పురుషులు ఇరువురి మీద కూడా ఒక స్త్రీ చెడు దృష్టితో ఏడుస్తున్నారు కాబట్టి ఈ కారణంగా మీకు ఏదో ఒక సమస్య ఎప్పుడు ఎదురవుతూనే ఉంటుంది. మీ జరిగే పనులు కూడా ఆగిపోతూ ఉంటాయి. మీ వచ్చే డబ్బు కూడా నిలిచిపోతుంది. అదే విధంగా డబ్బు చేతిలోకి వచ్చినా కూడా వెంటనే ఏదో ఒక రూపంలో అనవసరమైన ఖర్చు అయిపోతుంది. ఆరోగ్యంలో కూడా తరచూ ఏదో ఒక సమస్య వస్తుంటుంది. చిన్న చిన్న విషయాలకు కూడా కుటుంబంలో పెద్ద పెద్ద గొడవలు జరుగుతూ ఉంటాయి. ఏ పని చేయాలి అనిపించదు. అదే విధంగా సోమరితనంతో ఉంటారు. దీనంతటికీ ఆ స్త్రీ యొక్క చెడు దృష్టి కారణం. అదే విధంగా కాళ్ల నొప్పులు ఒళ్ళు నొప్పులు లాంటివి కూడా అధికంగా ఉంటాయి. దీనంతటికి కూడా చెడు దృష్టి మీ మీద ఉండటమే ముఖ్య కారణం. మీకు పడనటువంటి స్త్రీలు ఎవరైనా ఉంటే గనక వారు ఎవరో మీకే తెలుస్తుంది కాబట్టి వారి నుంచి మీరు దూరంగా ఉండడమో లేదా జాగ్రత్తగా ఉండడం లాంటివి చేయటం చాలా అవసరం. ఆదివారం రోజు కానీ మంగళవారం రోజు కానీ ఇంటి ముందు బూడిద గుమ్మడికాయను వేలాడదీసుకోండి. అదేవిధంగా నిమ్మకాయలు మిరపకాయలు గుచ్చిన దండను తరచూ మారుస్తూ ఉండండి. కుటుంబ సభ్యులతో కొన్ని విభేదాలు ఈరోజు ఉండవచ్చు. అటువంటి పరిస్థితుల్లో మీరు మీ ప్రసంగం యొక్క మాధుర్యాన్ని కొనసాగించాల్సి ఉంటుంది. లేదంటే మీ సంబంధంలో అసమ్మతి సృష్టింపబడవచ్చు. ఈరోజు డబ్బుని ఎవరికైనా అప్పుగా ఇచ్చినట్లయితే గనక ఆ డబ్బును తిరిగి పొందే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. మీరు గనక ఒకవేళ స్థల మార్పు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే గనక ఈరోజు అనుకూలంగానే ఉంది. మీరు చేసే కొన్ని పనుల్లో ఈరోజు మార్పులు చేస్తారు. దీనివల్ల మీకు ప్రయోజనం చేకూరుతుంది. కార్యాలయాల్లో సానుకూల వాతావరణం ఉంటుంది.
ఏదైనా ఒక ఎలక్ట్రానిక్ వస్తువు పాడవటం వలన దాన్ని రిపేర్ కొరకై మీకు కొంత భారీగానే ఖర్చు ఏర్పడవచ్చు. కొన్ని పాత సమస్యలు ఈ రోజుతో ముగుస్తాయి. మీ మనసులో కూడా సానుకూలత ఉంటుంది. పిల్లల సమస్యలు వినడం మరియు వాటికి పరిష్కారాలను కనుగొనడం, ఇటువంటి వాటి ద్వారా కొంత సమయాన్ని మీరు కుటుంబం కోసం వెచ్చిస్తారు. కొన్ని పనుల విషయంలో టెన్షన్గా ఉంటారు. ఇంట్లో ఈరోజు కొన్ని సమస్యలు ఉండవచ్చు. మనసు కొంతపాటి కలత చెందుతూనే ఉంటుంది. ఆరోగ్యం కూడా కొంత క్షీణించినట్లుగా భావిస్తారు. వాతావరణ మార్పు వల్ల దగ్గు, జలుబు, జ్వరం లాంటివి వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా గొంతు సమస్యలు కూడా కొంతవరకు ఉండవచ్చు. మంచి ఆరోగ్యం కోసం తాజా పండ్ల రసాన్ని, పోషకమైన అల్పాహారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. విజయం సాధించే అవకాశం, సామర్థ్యాలు మీకున్నాయి కాబట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. వృత్తికి అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. పెట్టుబడి పెట్టేటందుకై వృషభ రాశి వారికి ఇదే మంచి సమయం అని చెప్పవచ్చు. దీర్ఘకాలిక పెట్టుబడి కూడా లాభదాయకంగా ఉంటుంది. స్నేహితులు లేదా బంధువుల్లో ఎవరో ఒకరు ఈరోజు మీ వద్దకు రావచ్చు. వ్యాపారస్తులు ఏదైనా రిస్క్ తీసుకోవాలని ఆలోచిస్తున్నట్లయితే గనక జాగ్రత్తగా ఉండాలి. తొందరపడితే మాత్రం నష్టాలు తప్పవు. ఎక్కువగా రిస్కులు తీసుకుంటే మాత్రం పెద్ద మొత్తంలో ఇబ్బందులు పడవచ్చు. స్వార్థపరులు మీతో కాంటాక్ట్లో ఉంటారు. అందుకని ఆలోచించిన తర్వాత మాత్రమే మీ ఆలోచనలు ఏమైనా సరే ప్రజలతో పంచుకోవాల్సి ఉంటుంది. ఇంటి ఖర్చుల కారణంగా బడ్జెట్కు కొంతపాటి భంగం కలగవచ్చు. ఆర్థిక విషయాలను గురించిన కొంత ఆందోళన అయితే చెందుతారు. మీరు మనసును ఎల్లప్పుడూ కూడా ప్రశాంతంగా ఉంచుకోండి. ఇంతకు ముందు చేసిన తప్పుకు కొంతపాటి ఫలితం అనుభవించవలసి ఉంటుంది. కొన్ని కారణాల వలన యాదృచ్ఛికంగా ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు తల్లిదండ్రుల నుండి కూడా మద్దతును పొందుతారు. కానీ తండ్రి గారి ఆరోగ్యం గురించి కొంతపాటి ఆందోళన చెందుతారు. ఈరోజు స్నేహితులు లేదా బంధువులు మీకు సహాయం చేయగలరు కాబట్టి అవసరమైతే మీరు వారి సహాయం కోరటానికి వెనకాడకండి. కార్యాలయాల్లో పనిచేసేవారు సహోద్యోగుల వలన కొన్ని సమస్యలను ఎదుర్కోవచ్చు. ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమంగా ఉంటుందని చెప్పాలి. రోజువారీ దినచర్యను నిర్వహించడం ఆరోగ్యానికి చాలా ముఖ్యం. అదేవిధంగా మధుమేహ వ్యాధిగ్రస్తులు తమను తాము ప్రత్యేకంగా చూసుకోవాల్సి ఉంటుంది. రెగ్యులర్ చెకప్లు లాంటివి చేయించుకుంటూ జాగ్రత్తగా ఉండాలి. ఆఫీసులో అధిక పని కారణంగా ఓవర్ టైం పని చేయాల్సి రావచ్చు. ఏదైనా పని ప్రారంభించాలనుకుంటే మాత్రం ప్రారంభించే ముందు దాని గురించి 1-2 సార్లు ఆలోచించండి. ఇతరులు చెప్పే దానిపై చర్య తీసుకునే ముందు జాగ్రత్తగా ఆలోచించాలి. అదేవిధంగా భావోద్వేగాన్ని మరియు అజాగ్రత్తను నియంత్రించండి. ఎందుకంటే మీరు చేసే ఒక చిన్న పొరపాటు పెద్ద నష్టాన్ని కలిగిస్తుంది. భవిష్యత్తు గురించి కూడా జాగ్రత్తగా ఉండండి. మీ బలహీనతలను అధిగమించడానికి మీరు ప్రయత్నించాల్సి ఉంటుంది. మీ పెద్దల ఆశీస్సులు మీపై ఉంటాయి. మీ కష్టానికి అనుకూలమైన ఫలితాలను కూడా మీరు పొందుతారు. మీ కుటుంబ సభ్యుల కోరికలను నెరవేర్చడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ప్రస్తుత ఉద్యోగంలో మీరు అద్భుతంగా పనిచేయడం ద్వారా వృత్తిపరమైన వ్యక్తులను చేరుకోవచ్చు. వ్యాపారంలో లాభదాయకమైన అవకాశాలు లభిస్తాయి. అనవసర ఖర్చులు ఈరోజు మిమ్మల్ని ఆర్థిక సంక్షోభానికి గురి చేస్తాయి. ఎవరితోనైనా రొమాంటిక్గా మాట్లాడాలని అనుకున్నప్పుడు జాగ్రత్తగా ఉండండి. ప్రేమ జీవితంలో అనవసరమైన విషయాలపై పట్టుబట్టి ఉండడం మంచిది కాదు. వివాహితులకు తమ సంబంధంపై నమ్మకం లేకపోవచ్చు. కొంతమంది వృషభ రాశి వారికి తల్లిదండ్రులతో కొన్ని ముఖ్యమైన విషయాలను చర్చిస్తూ సాయంత్రం సమయం ఎక్కువసేపు గడుపుతారు. ఈరోజు ఎవరితోనైనా ప్రత్యేకంగా కలుసుకునే అవకాశం ఉంది. అవివాహితులైనటువంటి వృషభ రాశి వారికి మంచి సంబంధాలు వస్తాయి. కుటుంబంలో ప్రియమైన వ్యక్తి గురించిన విచారకరమైన వార్తలు అందుకుంటారు. సహనం మరియు విశ్వాసాన్ని కోల్పోకండి. ఆత్మవిశ్వాసంతో పనిచేయడం ద్వారా మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారు. తల్లిగారి ఆరోగ్యం గురించి ప్రత్యేకంగా అప్రమత్తంగా ఉండాలి. ఆమె చిన్న చిన్న సమస్యలకు కూడా మీరు వైద్యుడిని సంప్రదించిన తర్వాత మాత్రమే ఆమెకు మందులను ఇవ్వాల్సి ఉంటుంది. ఇంటి పెద్దల పట్ల గౌరవాన్ని కాపాడుకోవాల్సి ఉంటుంది. వారి ప్రేమ మరియు ఆశీర్వాదాలు మీకు ఆనందం మరియు శ్రేయస్సు యొక్క తలుపులను తెరుస్తాయి. మితిమీరిన కోపం ఆరోగ్యానికి మంచిది కాదు. రక్త సంబంధిత సమస్యలను కలిగిస్తుంది. కాబట్టి కోపాన్ని నియంత్రించుకోండి. ఇంట్లో నిర్వహణ లేదా పెరుగుదల కోసం ఏదైనా ప్రణాళిక తయారు చేయబడితే నిబంధనలను దృష్టిలో ఉంచుకొని వస్తువులను తరలించాల్సి ఉంటుంది. కార్యాలయాలలో పనుల జాబితాను రూపొందించడం ద్వారా మంచి టైం మేనేజ్మెంట్ ఉంటుంది. ఈ రాశివారు తమ లాభాలను పెంచుకునేటందుకై ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. కొంతమంది వృషభ రాశి వారికి భార్యతో కొన్ని విభేదాలు ఉండవచ్చు. కొన్ని కోణాలలో ఈ రోజు కొంత బలహీనమైన రోజుగా ఉంది.
మీ పనిపైన మీరు పూర్తి శ్రద్ధ వహించవలసి ఉంటుంది. మీ పనిని మీరు ఇతరుల మీద వదిలివేయకుండా ఉండాలి. మీ పనిని మీరే చేసుకోవాలి. పరస్పర సహకార భావన మీ మనస్సులో నిలిచి ఉంటుంది. ఈ రోజు ఇంటి శుభ్రత మరియు నిర్వహణపై పూర్తి శ్రద్ధను చూపుతారు. కొంతమంది వృషభ రాశి వారు ఈ రోజు మతపరమైన యాత్రకు వెళ్ళవచ్చు. ఇది మీకు ప్రయోజనకరంగా ఉంటుంది మరియు మీకు మానసిక ప్రశాంతతను కూడా ఇస్తుంది. మీ లక్ష్యాల వైపు మీరు కదులుతూ ఉండాలి. అయితే కొన్ని సమస్యలను పరిష్కరించడానికి కొంత ఓపిక పట్టవలసి ఉంటుంది. కుటుంబంతో గడపడం వలన మానసిక ప్రశాంతత మరియు సంతృప్తి లభిస్తుంది. ప్రేమ జీవితంలో ఉన్న వృషభ రాశి వారికి స్థిరత్వం ఉంటుంది. అయితే వేసే ప్రతి అడుగు కూడా ఆలోచనాత్మకంగా వేయండి. మీ సహనంతో మీరు ఎంతో సాధిస్తారు. వ్యాపారస్తులు వ్యాపారంలోని పార్టీలతో కొంత కమ్యూనికేషన్ను కొనసాగించండి. దీని నుండి మీరు ప్రయోజనం పొందవచ్చు. అదే సమయంలో వ్యాపారంలో జాగ్రత్తగా ఉండాలి. మార్పుకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడానికి ఇది అనుకూలమైన సమయం కాదు అని గుర్తుంచుకోండి. పరస్పర ప్రేమ మరియు నమ్మకాన్ని కాపాడుకునేటందుకై కుటుంబంతో వినోదం మరియు విహారయాత్రల కోసం సమయాన్ని వెచ్చించాల్సి ఉంటుంది. ప్రేమ భాగస్వామి భావాలను గౌరవించండి. వీలైన వారు ఈరోజు ఎరుపు రంగు వస్త్రాలను ధరించేటందుకై ప్రయత్నించండి. ఇవండి ఇవాల్టి వృషభ రాశి వారి రాశి ఫలితాలు. ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాల కొరకై మరియు వృషభ రాశి వారి రాశి ఫలితాల కొరకై మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాము. ధన్యవాదాలు.